నీకు లేవగానే నువ్వు ఎప్పుడైతే ఉదయకాలం ప్రభుతో గడిపి పని పాటలు స్టార్ట్ చేస్తావో నీ హృదయంలో నుండి సంతోషం బయటికి రాబోతుంది. ఆ దినమంతా ప్రజెన్స్ నిన్ను కమ్ముకోబోతున్నది. అందుకనే ఆయన అనుకున్నాడట, క్షేమకాలమున నేను కదల్చా. ఇప్పుడు ఏమనుకున్నాడట? నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి. నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెంది తిని. యెహోవా నీకే మొర్ర పెట్టి తిని, నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? చూడండి, దేవునికి మొర్ర పెట్టే అనుభవం. ఆమెన్. నా దేవునికే మొర్ర పెట్టుకుంటేనే. ఆమెన్. ఎవరికండి? ఎందరికో మన బాధలు చెప్పుకుంటాం, ఎవరెవరి దగ్గరకో మనం వెళ్తాం, ఎవరెవరితోనో మాట్లాడతాం. కానీ దావీదుకి కానీ దేవుని భక్తులకన్నా మంచి అనుభవం ఏంటంటే దేవునికే మొర్ర పెట్టుకుంటేనే. ఎందుకంటే మొర్ర వినే దేవుడు ఆయన. పొద్దున్న లేస్తే ఎవరితో మాట్లాడాలి, ఎవరికి రికమెండేషన్, ఎట్లా పోవాలి, ఏం చేయాలి, రాత్రంతా ఆలోచిస్తారు, పొద్దున్న లేవగానే పరిగెత్తారు. కానీ దావీదు రాత్రంతా ఏడ్చినా, గుండెలు పగిలినా, నైట్ ప్రార్థన చేసినా, ఉదయకాలం తన దేవునికి మొర్రపెట్టే అనుభవంలో ఉన్నాడు. కాబట్టి కింద వచనాల్లో ఏమంటున్నాడు? కిందకి చదవండి మీరు. యెహోవా నీకే మొర్ర పెట్టి తిని, నా ప్రభువును బ్రతిమాలుకొంటిని. నేను గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడవై ఉండుము. చూడండి, ప్రార్థన చేయమంటే తలకాయ కిందకేసుకుని నిద్రపోయే వాళ్ళు ఉంటారు ఈ రోజుల్లో. ఉదయకాల సమయం లేచి ఏదో చేద్దామని. కానీ చూడండి, ఆయన ప్రార్థనలో ఎంత డెప్త్ ఉందో. దేవుణ్ణి అడుగుతున్న, మన్ను నేను స్తుతిస్తుందా, నీ సత్యాన్ని ప్రకటిస్తుందా, నన్ను కరుణింపు, నన్ను క్షమించు, నన్ను లేవనెత్తు. నువ్వు ఎట్లా ప్రార్థన చేయాలో, ఉదయకాలం, సాయంత్రం, మధ్యాహ్నం ఇలాంటి ప్రార్థనలు చేయాలా? ఎన్ని ఆలోచనలు, ఎంత చక్కటి మాటలు ఉన్నాయో. దేవుని బిడ్డలారా, నీ అంతరంగ స్థితిని దేవుడు లేపాలని ప్రార్థన చేయి. నీలో ప్రార్థన జీవం కలగాలని ప్రార్థన చేయి. రోగం ఉంటే అయ్యా తండ్రి వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ఎట్లా? నేను మంచం మీద పడి ఒకవేళ నీ సన్నిధి నుండి ఈ లోకం నుండి వెళ్తే ఏం లాభం? నేను బ్రతికితే నీకు లాభం, నేను జీవిస్తే నీకు లాభం. నాయన నిన్ను స్తుతిస్తాను. ఎందుకంటే ఇసుకే అంటాడు కదా, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తున్నాను. ఆమెన్. దేవుని బిడ్డలారా, మీలో ఆ దర్శనం ఉండాలి. మత్తులో వచ్చి ఇట్లా కూర్చొని ఓపిక లేనట్టు అలాంటి ప్రార్థనలకు రాకండి, లైవ్లో ఉన్న వారైనా మీరైనా. ఎందుకంటే మన ప్రార్థనలలో ఆ డెప్త్ అనుభవం ఉండాలి. ప్రాణము మౌనముగా నుండక, ప్రాణం మౌనముగా నుండక